సారథిగా టీమిండియాకు ఏడాది టీ20 ప్రపంచ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. బ్యాటర్గా పేలవ ఫామ్ వయసు రీత్యా అతన్ని మున్ముందు టీ20 ఫార్మాట్లో పరిశీలించే అవకాశం లేదని సెలెక్టర్లు పరోక్షంగా చెప్పేశారు. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి బీసీసీఐ అందజేసింది. ఇందులో 35 ఏళ్ల సూర్యకుమార్ పేరు లేకపోవడమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వారసుడు ఎవరన్న అంశం మరోసారి తెర మీదకొచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ ఆరంభానికి ముందు బీసీసీఐ సెలెక్టర్లు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఆ మీటింగ్లోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు పంపే జట్ల గురించి చర్చించనున్నట్లు, అదేవిధంగా టీ20 కొత్త కెప్టెన్ గురించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సూర్యను సారథిగా తొలగించే ముందే కొత్త కెప్టెన్ ఎవరు అన్న అంశంపై సెలెక్టర్లు సుదీర్ఘంగా చర్చించనున్నారు. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ ఈ రేసులో ముందున్నారు. వరల్డ్ కప్ టోర్నీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. అయితే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల రూపంలో సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సెలెక్టర్లు సిద్ధంగానే ఉన్నారు. అతడు బ్యాటర్గా ఫామ్లోకి వస్తే అంతా బాగానే ఉంటుంది, లేదంటే మున్ముందు జట్టులో చోటు కష్టమే. నిజానికి మేనేజ్మెంట్ ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2027 సన్నాహకాల్లో ఉంది. అందుకే టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలకు ఎంపిక చేసే జట్టులో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని భావించింది. ఒకవేళ భారత ప్రభుత్వం పూర్తి స్థాయి జట్టును ఆసియా క్రీడలకు పంపాలని ఉద్దేశిస్తే బీసీసీఐ అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ జట్టును నడిపిస్తాడు కాబట్టి ఆసియా క్రీడల కోసం అతడి పేరును పరిశీలించలేదు. మరి కెప్టెన్గా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి.